కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇష్యూపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. కేసీఆర్ సర్కార్ హయాంలో కృష్ణా బేసిన్లో నీటి కేటాయింపులు ఎలా జరిగాయి, ట్రిబ్యునల్లో గత ప్రభుత్వం చేసిన వాదనలేంటి, కేంద్రంతో గతంలో చేసుకున్న ఒప్పందాల వివరాలను బయటపెట్టబోతుంది. వరుసగా బీఆర్ఎస్ నేతల విమర్శల నేపథ్యంలో అసలు వాస్తవాలేంటో బయటపెట్టాలని రేవంత్ సర్కార్ అంటుంది. దీనికి సంబంధించి ఈ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇష్యూపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. కేసీఆర్ సర్కార్ హయాంలో కృష్ణా బేసిన్లో నీటి కేటాయింపులు ఎలా జరిగాయి, ట్రిబ్యునల్లో గత ప్రభుత్వం చేసిన వాదనలేంటి, కేంద్రంతో గతంలో చేసుకున్న ఒప్పందాల వివరాలను బయటపెట్టబోతుంది. వరుసగా బీఆర్ఎస్ నేతల విమర్శల నేపథ్యంలో అసలు వాస్తవాలేంటో బయటపెట్టాలని రేవంత్ సర్కార్ అంటుంది. దీనికి సంబంధించి ఈ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇష్యూపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్ ద్వారా అందిస్తారు. చారి, 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 2 గంటలకు జరిగేటువంటి మీడియా సమావేశంలో గడిచిన వారం 10 రోజులుగా కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి ఇష్యూ చుట్టూ రాజకీయం తిరుగుతూ ఉంది. ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకెళ్లాలనేటువంటి బోర్డు పరిధిలోకి తీసుకెళ్లాలనేటువంటి చర్చ జరుగుతుంది. అలాగే ఇటీవల జరిగినటువంటి మీటింగ్ లో సంబంధించినటువంటి ఒప్పందాలు ఇవన్నిటి మీద కూడా రాజకీయ దుమారం లేవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అసలు 9.5 ఏళ్లలో కృష్ణా నీటి పంపకాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ట్రిబ్యునల్లో గత ప్రభుత్వం చేసినటువంటి వాదనలు కావచ్చు, ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ బహిర్గతం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిపి ఇద్దరు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2 గంటలకు సెక్రటరియట్ లో మీడియా సమావేశంలో గడిచిన 9.5 ఏళ్లలో కేంద్రం నుంచి కావచ్చు, కృష్ణా ట్రిబ్యునల్లో అప్పటి ప్రభుత్వం చేసినటువంటి చర్చలు కావచ్చు, వీటన్నిటినీ బహిర్గతం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.